అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. మీలో అనేకులు క్రమంగా ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. శ్రద్ధగా వినండి. ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి ఈ కార్యక్రమాన్ని మీ వరకు తీసుకొస్తున్నాం కదా. ఫోన్ నెంబర్ కనపడిన వెంటనే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే ఒక పని అయిపోతుందని భావించమాకండి. వాక్యం మనందరి కొరకు కదా. వాక్యం వింటే కదా విశ్వాసం వచ్చేది. వినకుండా ప్రార్థన చేయించుకోవటం మహా గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంలాగా, అది క్రైస్తవుల గొప్ప లక్షణంలాగా అన్నిసార్లు భావించనక్కర్లా. మనం ప్రార్థన చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. ప్రక్కవారు దైవ సేవకులు ప్రార్థన చేయటం కూడా గొప్ప సంగతే. అసలు స్థానికంగా మీరు వెళ్ళే సంఘాలలో మీ సంఘానికి కాపరిగా ఉన్న దైవదాసునితో ఎన్నిసార్లు ప్రార్థనలు చేయించుకున్నారు? అసలు ఎంత క్రమంగా ప్రార్థనా మందిరానికి మీరు మీ పిల్లలు వెళుతున్నారు? ప్రార్థనా మందిరానికి క్రమంగా వెళ్లకుండా, మీ పిల్లలను తీసుకుని ప్రార్థనా మందిరానికి వెళ్లకుండా, వారిని ఒప్పించి దైవ సంబంధితమైన సంగతులను చెప్పే అవకాశము ఉన్నప్పటికీ చెప్పకుండా, కనబడిన ప్రతి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పిల్లల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు, వారు జీవితంలో పైకి రావాలి అని కోరుకోవటం తప్పని నేను అనట్లేదు. కానీ పిల్లలు పుట్టక ముందు నుంచి మీరు క్రైస్తవులు కదా, ఆధ్యాత్మికంగానే మీ వివాహం జరిగింది కదా. అంటే పిల్లలు పుట్టేనాటికే మీరు ప్రభువుని విశ్వసించారు కదా మీలో కొంతమంది. అలాంటప్పుడు పిల్లలను భక్తిలో పెంచి ఆదివారపు బడికి పంపించి ఆ తర్వాత మందిరానికి క్రమంగా నడిపించుకునే విషయంలో కొంతమంది నిస్సందేహంగా పట్టించుకోలేదు. అందుకని వారు ఇప్పుడు దేవుని మాట వినటం లేదు. కొంతమంది పట్టించుకున్నప్పటికీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత, కాలేజీకి వెళ్ళిన తర్వాత స్నేహితుల ప్రభావంతో కొంత పెడగా ఉంటున్నారు. మరలా తిరిగి వాళ్ళు వస్తారు. అలాంటి సందర్భాలకు మనం చేసేదేమీ లేదు. ప్రార్థన చేద్దాం, దేవుడే వాళ్ళను నడిపిస్తాడు. అలా కాకుండా చిన్నప్పటి నుంచి వీరు ప్రార్థనా మందిరాలకు వెళుతున్న పిల్లలను భక్తిలో పెంచవలసిన రీతిలో పెంచాలని తెలిసినా పట్టించుకోకుండా, ఇప్పుడు పిల్లల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు చెప్పిన మాట వినటం లేదు అంటారు. అయినా ప్రార్థన చేద్దాం. స్థానిక సంఘంలో ఉన్న దైవ సేవకునికి కూడా ఈ సంగతులు చెబితే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. టీవీల్లో చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళు, టీవీలలో చెప్పని వాళ్ళు తక్కువ వాళ్ళు అనే భావన ఎవరికీ అక్కర్లేదు. టీవీలో చెప్పేవాళ్ళైనా టీవీలో చెప్పని వాళ్ళైనా గొప్ప గొప్ప మేధావులు పండితులు చాలామంది లేరు. మీ సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకుని గౌరవించండి. అది చిన్న స్థలమైనా పెద్ద స్థలమైనా యోగ్యులు సమర్థులైన దైవ సేవకులను మీరు గౌరవించి వారితో చెప్పండి, పాస్టర్ గారు ప్రార్థన చేయమని. వాళ్ళతో చెప్పిన తర్వాత ఒకవేళ మాబోటి వాళ్ళతో ప్రార్థన చేయించుకోవాలని మీరు భావించినట్లయితే కార్యక్రమాన్ని శ్రద్ధగా విని ఆ తర్వాత ఫోన్ చేస్తే బాగుంటుందిగా. మధ్యలో ఫోన్ చేసి ప్రార్థన చేయండి అంటే, కాస్త వాక్యం వినండి తర్వాత ప్రార్థన చేస్తాను అంటే, వాక్యం వింటున్నాము కనుకే ఫోన్ చేస్తున్నామని అదో రకంగా స్పందించటం, ఇది సరి అయినటువంటి ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగిన వాళ్ళ లక్షణం కాదు. ఆలోచిస్తే ఆలోచనలు వస్తాయి కదా. మీరు అన్ని కార్యక్రమాలు చూడలేరు. నేను చెప్పే ఈ కార్యక్రమం కూడా అందరూ అన్నిసార్లు చూడలేరు. ఎందుకంటే మీకున్న పనులు కానీ, ఒత్తిడి కానీ, ప్రయాణాలలో ఉండటం కానీ, వీటి వలన చూసే ఏ కార్యక్రమమైనా, అది నేను చెప్పే వాక్యమైనా ఇతర దైవ సేవకులు చెప్పే వాక్యమైనా శ్రద్ధగా వినండి. విన్న తర్వాత వారికి ఫోన్ చేయండి, ప్రార్థన చేయించుకోండి అందుబాటులోకి వచ్చినప్పుడు. అది భక్తిలో ఉండవలసినది. ఈ సంగతులు మనందరం గుర్తించటం చాలా ప్రాముఖ్యం. ఈరోజు యోబు పుస్తకం 35వ అధ్యాయము 13వ వచనములో యోబుకును ఎలీహు యోబు స్నేహితుడు, వారి మధ్యలో జరిగిన ఓ సంభాషణను మీకు జ్ఞాపకం చేస్తాను. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు రచనలో రకరకాలైనటువంటి సంభాషణలు ఉంటాయి. ఆ అధ్యాయాలన్నిటిలో యోబే మాట్లాడుతున్నాడని మనం భావించడానికి వీల్లేదు. ఆయన స్నేహితులకును యోబుకు మధ్యలో జరిగిన సంభాషణలు అన్నమాట. అంటే ఎలీహు అనే స్నేహితుడు యోబుతో మాట్లాడుతున్నాడు. అంతకుముందు యోబు మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు. ఎందుకంటే యోబు చెప్పిన కొన్ని సంగతులు, కొన్ని సమాధానాలు నిరర్ధకమని ఎలీహు భావించాడు. ఎందుకంటే కొన్నిసార్లు యోబు కూడాను స్నేహితులు అతనిని మరీ గుచ్చి ప్రశ్నించినప్పుడు అదుపు తప్పి
కొన్ని మాటలు మాట్లాడిన సందర్భాలను మనం అక్కడక్కడ చూస్తాము. అది యోబు మాట్లాడినా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, మరెవరు మాట్లాడినా అవి నిరర్థకమైన అర్థం లేని మాటలు అయినప్పుడు దేవుడు వాటిని లక్ష్య పెట్టడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసినా, మనం ప్రసంగం చేసినా అనవసరమైన వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనటువంటి సంగతులను అధిక వివరణ చేస్తూ అర్థం లేనటువంటి కార్యక్రమాలను నేను కానీ మరెవరైనా జరిగించారనుకోండి, వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. ఎన్ని గంటలు మనం ఆరాధన చేశామనేది మనకు లెక్క. అసలు ఎంత నాణ్యమైన పద్ధతిలో చక్కగా పాటలు పాడుకున్నామో, అర్థవంతమైన మాటలు చెప్పుకున్నామో, వ్యర్థమైన మాటలు లేకుండా అర్థవంతమైన ప్రార్థనలు ఎంత చక్కగా చేయగలిగామో, అది దేవుని లెక్క. మన లెక్కలో మా ప్రార్థన 6 గంటలు ఉంటుందండి, 4 గంటలు ఉంటుందండి, ఇలా చెప్పుకుంటా పోతారు. మంచిదే, దేవుని సన్నిధిలో అంతసేపు ఉండటం. అయితే అర్థవంతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరిగించుకుంటూ ఉంటే దానికి మరింత విలువగా ఉంటుంది కదా. ఇక్కడ ఎలీహు చెప్పే మాట, నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు లక్ష్య పెట్టడు. ఇది ఎలీహు చెప్పినా, యోబు చెప్పినా, ఎలీఫజు చెప్పినా, ఎవరు చెప్పినా మనం వినాల్సిందే. నిరర్థకమైన మాటలు దేవుడు ఎప్పుడూ కూడా లక్ష్య పెట్టడు. నిరర్థకమైన ప్రసంగాలు, నిరర్థకమైన ప్రార్థనలు, నిరర్థకమైన పాటలను దేవుడు లక్ష్య పెట్టడు. అర్థవంతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు వివేకముగా మనమే నిర్మించుకోవాలి. ఒక సమావేశాన్ని ఏ విధంగా జరిగించుకోవాలో, సమయ పాలన ఏ విధంగా ఉండాలో, ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమిటో, ఎన్ని పాటలు పాడాలో, ఎంతమంది వాక్యం చెప్పాలో, సమయాన్ని ఏ విధంగా మనము సంరక్షించుకోవాలో, ప్రజలకు అనవసరమైన ఇబ్బందులు కలిగించకుండా అవసరమైన దేవుని సంగతులను ఏ విధంగా బోధించాలో, ఇవి అత్యంత ప్రాముఖ్యమైన సంగతులు. నిరర్థకమైన మాటలు నేను చెప్పినా, మరెవరు చెప్పినా వాటి వలన ప్రయోజనము లేదు. అర్థవంతమైన దేవుని వాక్యమే ప్రధానం. అది ఆదివారాలు చెప్పినా, సభలలో ఎవరు చెప్పినప్పటికీ సమయాన్ని అనవసరంగా హరించకుండా, అదేమంటే నాకు సమయం సరిపోవటం లేదని చెప్పకుండా, మనకు ఇవ్వబడిన సమయములో దేవుని సంగతులను ఎంతవరకు వివరించి చెప్పాలోననే సిద్ధపాటుతో, దేవుడు అనుగ్రహించిన జ్ఞానముతో చక్కగా సందర్భాన్ని వినియోగించుకోవాలి. కొన్నిసార్లు చూస్తే చాలా ఆశ్చర్యం, ఎప్పుడు ఏ పాట పాడాలోననే సంగతి చాలా కాలంగా భక్తి చేసే వాళ్ళకు కూడా తెలియదే. బహిరంగ సమావేశాలలో ఏ పాట పాడాలి అని ఎంతమంది సిద్ధపడి వస్తున్నారండి. ఫలానా వాళ్ళు వచ్చి పాట పాడతారా అంటారు, వాళ్ళు వచ్చి ఏం పాడతారో పాడే వరకు మనకు తెలియదు. అసలు బయట వినే ప్రజలు ఎవరు అక్కడికి వచ్చారు, మనం ఏ పాటను, ఏ సందర్భాన్ని మనం అక్కడ వినిపించాలి అనే ఆలోచన లేకుండా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు పాటలు పాడి వ్యక్తిగత ప్రదర్శనే ప్రధానమైపోయింది. సంఘములో ఏ పాటలు పాడితే బాగుంటుంది, సంఘములో ఉన్న వాళ్ళందరూ విశ్వాసులు, మన విశ్వాసాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఉండే పాటలు ఎంపిక చేసుకుందాము అని పాటలను పాడేవాళ్ళు పాటలను ఎంపిక చేసుకోవటంలో కానీ, దైవ సంబంధితమైన సంగతులు, సాక్ష్యములు చెప్పేవారు ఏ మాట చెబితే ప్రజలకు ప్రయోజనమో, ఇది బహిరంగ సమావేశము గనుక ఈ సమావేశములో నేను ఏ విధంగా మాట్లాడాలి, అర్థవంతంగా ఎలా మాట్లాడాలి, నన్ను నేను హెచ్చించుకోకుండా దేవుడు నా జీవితంలో చేసిన సంగతులను ఒదిగి ఉండి ఏ విధంగా చెప్పాలి, నేను చెప్పే ప్రతి మాట ఇతరులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ సంగతులన్నిటినీ ఆలోచన చేసి సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా ఎంతమంది వాటిని జరిగిస్తున్నారు? అనవసరమైన సంగతులు, అనవసరమైన వివరణ, అనవసరమైన మాటలు, అదేమంటే ఎవరికీ తెలియని సంగతి నాకేదో తెలిసినట్లుగా, నేను మర్మాలు చెబుతానన్నట్లుగా, బహిరంగముగా దైవ సంబంధితమైన సంగతులను ఎంతవరకు వివరించాలి అనే కనీసమైనటువంటి భావన లేని కొంతమంది ఉన్నారు. అందరూ కాదు, ఎందుకంటే ఎంతోమంది మేధావులు, జ్ఞానులు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. వారిని మనం అభినందించాలి, వాళ్ళను చూసి మనం నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళను మినహాయించి మనం మాట్లాడితే ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి, ఎంత కాలహరణం జరుగుతోంది. ఒక సాయంత్రపు సమావేశంలో ఎంతమంది వాక్యం చెప్పాలి, ఎన్ని పదుల పాటలు పాడాలి, ఎన్ని సాక్ష్యాలు మనం వినాలి, ప్రజలకు ఏ సంగతి చెప్పినప్పుడు వారికి చక్కగా అర్థమవుతుందనే ఒక ఆలోచన లేకుండా
కార్యక్రమాలను నిర్వహించుకోవటం లేదు. అదేమంటే వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు కనుక మేము కూడా చేస్తున్నాము. ప్రజలు రావటం లేదు, ప్రజలు రారు, ఎందుకంటే వాళ్ళకి అలా అలవాటైపోయింది. ఒక సమయానికి ఆరంభించి సమయానికి ముగిస్తే ప్రజలు వస్తారు. మొదటి సమావేశానికి రాకపోయినా రెండవ సమావేశానికి వస్తారు. అర్థవంతమైన కార్యక్రమాలు చాలా ప్రాముఖ్యం. అర్థవంతమైన మాటలను మాత్రమే ప్రభు చెవిని పెడతాడు. అర్థవంతమైన పాటలను మాత్రమే ప్రభు గుర్తిస్తాడు. అర్థవంతమైన ఉపన్యాసాలు, అర్థవంతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను మాత్రమే పరలోకం గుర్తిస్తుంది. నిరర్థకమైన మాటలను ప్రభువు చెవిని పెట్టడు. సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. ఎలీహు చెబుతున్నాడు యోబుతో, ఇప్పుడు మనం ఎంత అర్థవంతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో అందరూ పరిశీలించుకోవాలి, నేనైనా మీరైనా. ఎందుకంటే మనం మనుషులం కనుక కొన్నిసార్లు నేను అర్థవంతమైనటువంటి పద్ధతిలో ఉండాలని చెప్పినప్పటికీ కొన్ని ప్రభావాలకు లోనై కొంత విచిత్రంగా కూడా వ్యవహరించే అవకాశం ఉన్నది కదా. ఎందుకంటే మనం పరిపూర్ణులం కాదు కదండి. ఒకవైపున బలహీనతలు ఉన్నాయి అంటూనే, పరిపూర్ణులము కాదంటూనే పరిపూర్ణులమైనట్లుగా మాట్లాడే భావజాలాన్ని కూడా బాగా అభివృద్ధి చేసుకున్నాం. కాస్త నిజాయితీగా మనతో మనం ఉంటే అర్థమవుతుంది కదా. అర్థవంతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరిగించకుండా దేవుని పేరుతో దేవునికి సంబంధం లేనటువంటి రీతిలో కాలహరణం చేస్తూ మనిషి హెచ్చించబడుతూ దేవుని యొక్క ఆ సంగతులు వివరించవలసిన రీతిలో, వివరింపవలసిన పద్ధతిలో, బహిరంగ సమావేశాలలో ఎలా వివరించాలి, సంఘాలలో ఎలా ఆ సంగతులను వివరించాలనే కనీసపు స్పృహ లేనటువంటి అనేక మందిని మనం చూడటం లేదు. అర్థవంతంగా నాణ్యమైన పద్ధతిలో ఉన్నత భావ సంప్రదాయాలతో దేవుని సేవలను జరిగించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలాంటి వారిని పిలిపించుకుని దేవుని మాటలు వినండి. అలాంటి వారి ద్వారా దేవుని మాటలను చెప్పించండి. అందరూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, మేము కూడా సమావేశాలు ఏర్పాటు చేయాలనే భావన కంటే మనం ఎందుకు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, మనము ఏ పాటలు పాడబోతున్నాము, ఏ మాటలు వినబోతున్నామో, సమయ పరిధి ఏమిటి అని గుర్తించి చక్కగా ప్రజలను విసిగించకుండాను ప్రజలను మరింత ఆకర్షణలోనికి నడిపించే అర్థవంతమైన పాటలు, మాటలు, సాక్ష్యములతో కార్యక్రమాలను నడిపించుకున్నప్పుడంట సర్వశక్తుడు లక్ష్య పెడతాడు. సర్లేండి, సందర్భం ఏంటంటే యోబు కొంచెం అదుపు తప్పి మాట్లాడుతున్నాడని, తానే గొప్పవాడనని చెప్పకనే చెప్పుకుంటున్నాడని, నేను నీతిగానే ఉన్నాను, చక్కగానే భక్తి చేస్తున్నాను, అయినా మరి అటువైపు నుంచి దేవుని వైపు నుంచి నాకు సరిగ్గా న్యాయము జరగలేదన్నట్లుగా మాట్లాడుతున్నాడనే సంగతులను మనసులో పెట్టుకుని ఎలీహు ఇక్కడ స్పందించాడు. అది యోబు మాట్లాడినా మనం మాట్లాడినా తప్పైతే తప్పే కదా. అదే సంగతిని యోబు ఆ తర్వాత దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. నేనేదో కొంచెం త్వరపడి మాట్లాడినట్లున్నానండి అయ్యా, ఆ మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నాను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటాను, ఇంకొకసారి నేను మాట్లాడను అని అద్భుతంగా మారు మనసు పొందాడు. ఇది మేధావుల లక్షణం అంటే, ఇది గొప్పవాళ్ళ లక్షణం అంటే, ఇదే వాళ్ళను గొప్పవాళ్ళని చేసింది. ప్రతిదానిని సమర్థించుకోవటం, ప్రతిదానిని చాలా ఉన్నతముగా చెప్పుకోవటం గొప్పవాళ్ళ లక్షణం కాదు. కొన్నిసార్లు మనుషులుగా అదుపు తప్పి మాట్లాడినప్పుడు కానీ, ఏదో అయోమయంగా వ్యవహరించినప్పుడు కానీ, ఎవరైనా మనకు చెప్పినప్పుడు, లేదా మన మనస్సాక్షి మనకు చెప్పినప్పుడు వెంటనే దానిని సవరణ చేసుకుని దేవుని సన్నిధిలో ఒప్పుకునేవాళ్లే గొప్పవాళ్ళు. కానీ ఇక నేను పెద్ద సేవకుడు అంటే దాని అర్థం చాలా సంవత్సరాలు సేవ చేశాను కనుక ఇక నేను చెప్పేదంతా వాస్తవమే, నేను తప్పు చేయను అన్నట్లుగా అన్నిసార్లు అందరూ భావించనక్కర్లేదు. వాళ్ళు తప్పు చేయరు. ఒకవేళ మనుషులుగా కొన్నిసార్లు కొన్ని ప్రేరణలకు లోనై వారు విన్న మాటలు వలన అపార్థం చేసుకుని గబాలను ఒక మాట మాట్లాడొచ్చు కదా. అది పొరపాటు అయినప్పుడు అది కాదండయ్యా మీకు ఎవరు చెప్పారో ఏమిటోనో, వాస్తవం ఇది అన్నప్పుడు ఓహో అలాగా భలే పని జరిగిందే, నేను ఇలా అనుకున్నాను, అలా అనకుండా ఉంటే బాగుండేది అని అనుకోవటం తప్పేమీ లేదు. అది మనకున్నటువంటి హోదాను తగ్గించేది కూడా ఏమీ లేదు. పైగా వాళ్ళ నిజాయితీని, వాళ్ళ మంచితనాన్ని పెంచుతుంది కదా. అదే భావన యోబును గొప్పవాడుగా చేసింది. అందుకని అర్థవంతమైన దైవ సంబంధితమైన సంగతులను మాత్రమే దేవుడు లక్ష్య పెడతాడు. అర్థవంతమైన ప్రార్థనలు, అర్థవంతమైన ఉపన్యాసాలు, అర్థవంతమైన పాటలు. పాటలు అంటే పాటకొక కావ్య ప్రయోజనం ఉండాలి.
అనుభూతి గీతాలు కొన్ని ఉన్నాయి. కొంతమందికి ఆలోచన ఇచ్చారు, రాసుకుంటున్నారు, పాడుతున్నారు, సంతోషమే. ఏ సందర్భంలో ఏ పాట మన విశ్వాసాన్ని పెంచుతుంది, ఆ భావాన్ని కూడా చాలా శ్రద్ధగా ఆలోచన చేసి నిర్ణయం చేయాలి. 66వ కీర్తన 18వ చరణం అదేమిటంటే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. కీర్తన రచయిత ఎవరో స్పష్టంగా మనకు తెలియదు. దానికి ముందు కీర్తనను దావీదు రచించాడు. బహుశా దావీదు దీనికి మూలమని నేను భావిస్తున్నాను. దావీదు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. కానీ ఇక్కడ చెప్పిన మాటను మనం పరిశీలిస్తే, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిరర్థకమైన మాటలను ప్రభు ఏ విధంగా లక్ష్య పెట్టడో, మనలో సరిచేసుకోవలసిన సంగతులను సరిచేసుకోకుండా సమర్థించుకుంటూ బ్రతికేస్తే మన మనవులు కూడా దేవుడు వినడు. చాలాసార్లు నేను చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నానండి, ఏమీ జరగట్లేదండి, దేవుడు నాతో మాట్లాడటం లేదండి, దేవుని సన్నిధి ఏంటోనండి నాకు దూరమైనట్లుగా ఉందండి అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. దేవుడు ఒకవేళ వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో నాకు తెలియదు. వాటిని మినహాయించి మాట్లాడుకుంటే ఒకవేళ వారికి తెలియని దోషం, అది చిన్నదే కావచ్చు, వారు మరచిపోయినందున దానిని సరిచేసుకోనందున వారి మనవులు దేవుని సన్నిధికి చేరిన సమాధానాన్ని తీసుకుని రావట్లేదేమో ఆలోచించాలి కదండి. మనం శరీరంలో చక్కగానే ఉన్నాము, మనందరం ఆరోగ్యంగానే ఉన్నామని భావిస్తున్నాము. ఒకవేళ వైద్య పరీక్షలకు వెళ్ళినప్పుడు కొన్ని అనారోగ్యాలు బయటపడవచ్చు. వెంటనే వాటిలో నుంచి మనం బయటపడితే కదా మరింత ఆరోగ్యంతో కొనసాగేది. ఇక్కడ చెప్పబడిన మాట, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. ఎందుకంటే అవి అడ్డుపడుతున్నాయి. ఎన్ని ఉపవాస దీక్షలు చేసినా, ఎంతమందితో ప్రార్థనలు చేయించుకున్నా, కొన్ని విభాగాలను సరిచేసుకోకుండా ఉంటే ఏ విధంగా దేవుని అనుగ్రహాన్ని పొందుకుంటాం? ఒకసారి ఆలోచన చేయండి. మనం ప్రార్థనా మందిరానికి వెళ్ళాం, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్ళొస్తాము. అది కూడా క్రిస్మస్కి, ఈస్టర్ పండక్కి, లేదా పుట్టినరోజుకి, పెళ్లి రోజుకి ఫోన్ చేసి ప్రార్థనలు చేయించుకుంటాము. బాప్తిస్మం పొందాము, చిన్నప్పటి నుంచి ప్రభుని సేవించిన వాళ్ళమే. కానీ కారణం ఏదైనప్పటికీ వాళ్ళు సరిగా చెప్పట్లేదనో, లేకపోతే నాకు కుదరటం లేదనో ప్రార్థనా మందిరానికి వెళ్ళాం. దైవ సంబంధమైన క్రమాన్ని ఏదీ పాటించాం. కానీ మనం ప్రార్థన చేసిన వెంటనే, దైవదాసులు మన కొరకు ప్రార్థన చేయగానే వెంటనే స్వస్థత వచ్చేయాలి అని కోరుకుంటాం. ఆలోచించాలి, ఎలా సాధ్యమవుతుందండి? పాఠశాలకు వెళ్లకుండా విద్యార్థికి జ్ఞానం ఎక్కడొస్తుందండి? ఉద్యోగం చేయకుండా జీతం ఎలా వస్తుందండి? ప్రయాణం చేయకుండా గమ్యస్థానం ఎలా చేరుకుంటామండి? ఆలోచించాలి. చదవకుండా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం అంటే అదే. మనం చెయ్యవలసింది మనం చెయ్యాలి, మన ప్రయత్నం మనం చెయ్యాలి, మన ప్రార్థన మనం చెయ్యాలి, మన క్రమశిక్షణను మనం పాటించాలి. ఎప్పుడన్నా 1 సార్లు ఏదన్నా పని వలన కానీ, ఒత్తిడి వలన కానీ వెళ్ళలేని పరిస్థితి వస్తే ఆ దారి వేరు. వెళ్ళే అవకాశం ఉన్నా, వాహనాలున్నా, అన్నీ ఉన్నప్పటికీ మనస్సు లేకుండా అదో రకమైనటువంటి భావనలో జీవిస్తూ దేవుడు నాకేదో చెయ్యాలి, దేవుడు చేయటం లేదు అని ఆలోచించటం మనం ఆలోచించవలసిన సంగతి కదా. అందుకని నిరర్థకము అంటే అర్థం లేని అని అర్థం అన్నమాట. అర్థం లేనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరిగిస్తే దేవుడు మన మనవులు వింటాడు, కానీ వినిన వెంటనే సమాధానాన్ని పంపించడు అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీలో ఎవరికైనా చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నామండి, ఏమీ జరగటం లేదు అని అనిపిస్తే, మీరందరూ చక్కగానే భక్తి చేస్తున్నారు, మీరు చేసే ప్రార్థనలు కానీ, మీరు హాజరయ్యే ప్రార్థనా మందిరాలు కానీ క్రమంగానే ఉన్నాయని నేను భావిస్తున్నాను. అలాంటి వారిని దేవుడు పరీక్షిస్తున్నాడేమోనని కొంతవరకు మనం ఆలోచన చేయొచ్చు. వాళ్ళను మినహాయించి మాట్లాడుకుంటే దేవుడు కొంతమంది మనవులు వింటున్నాడు, కానీ వారికి
సమాధానం చెప్పటం లేదు. సమాధానం చెప్పినా వినే చెవులు కూడా లేవు వాళ్ళకి. చాలా పనుల మధ్యలో బంధించబడ్డారు. దేవుని సన్నిధికి వెళ్ళాలని కానీ, దేవుని మందిరంలో కనపడాలని కానీ, సమయానికి వెళ్ళాలని కానీ, అక్కడ ఏదన్నా సేవలు జరిగించాలని కానీ కనీసమైనటువంటి అవగాహన లేకుండా ఏదో ఒక అరగంట సేపో 10 నిమిషాల సేపో చివరిలోనూ వచ్చి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని, అదేంటండి అంటే నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పుకుని, పని ఉన్న రోజు వెళతారు, పని కల్పించుకుని వెళతారు, అదో రకమైనటువంటి భావనలో ఉంటారు. ఒకప్పుడు దేవుడు అంటే ఇష్టం, దేవుని సంఘం అంటే ఇష్టం. కానీ ఇప్పుడు రాను రాను ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో దేవుని సన్నిధికి భౌతికంగా దూరమై ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళు ఏమీ దైవ విరుద్ధమైన కార్యక్రమాలు చెయ్యరు, కానీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వనందున కొన్ని సంగతులు జరగటం లేదేమో పరిశీలించుకోవాలి. పరిశీలించుకోమని మాత్రమే నేను చెబుతున్నాను. ఎందుకంటే మన హృదయాలు దేవునికి తెలుసు కదా. మన హృదయాలను చూచి కదా దేవుడు ఆశీర్వదించేది, భౌతిక రూపాలను కాదు కదా. నిండుగా ఉండటానికి మీరు నేను ఆయా సందర్భాలలో రకరకాలుగా ఉంటాం, దాందేమున్నది. మన హృదయాలను పరిశీలించి దేవుడు దీవించాలి అనుకున్నప్పుడు మనము మన హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల, పాపము అంటే ఏదో విచిత్రమైన పనులు చేయటం కాదు, దేవుని సంబంధమైన పనులు దేవుని పద్ధతిలో చెయ్యకుండా నిర్లక్ష్యం చేస్తూ దీనిదేముందలే దానిదేముందలే, ఎవరు మాత్రం పరిపూర్ణులుగా ఉన్నారు, అందరూ తప్పు చేస్తున్నారని విచిత్రంగా సమర్థించుకుంటూ బాధ్యతలను విస్మరించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎవరు చేసినా వాళ్ళను దేవుడు లక్ష్య పెట్టడు. ఈ సంగతిని మనందరం ఆలోచన చేయాలి. దేవుని ప్రజలమైనటువంటి మనం దైవ సంబంధితమైన దృక్పథాన్ని పెంచుకున్నప్పుడు మాత్రమే దేవుని ఆలోచనలు మనలను స్పృశిస్తాయి. యాకోబు భక్తుడు ఏమన్నాడో మీకు తెలుసు కదా. తన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా చెబుతున్నాడు, మీరు అడిగినను మీ భోగము నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. అంటే ప్రార్థన చేసే వాళ్ళను గురించి ప్రస్తావిస్తూ ముందు వచనాలను చదివితే మనకు అర్థం అవుతుందన్నమాట. ప్రార్థన చేస్తున్నారు, అడుగుతున్నారు. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారని చెబుతున్నాడంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించటానికి దురుద్దేశముతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకటలేదు. దేవునిని అడగటం తప్పు కాదు, భోగముల నిమిత్తమై అడగటం, ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా దీవించబడాలనే రీతిలో అడగటం కాకుండా, ప్రభువా నీ దీవెనలు వస్తే నీ సేవలో సహకరిస్తాను. మా స్థానిక ప్రార్థనా మందిరానికి సరి అయిన స్థలం లేదు, సరి అయిన మందిరం లేదు. ఆ మందిరాన్ని నిర్మించుకోవటంలో నా వంతు సహాయాన్ని సహకారాన్ని నేను ఇస్తాను. ఎందుకంటే ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా దైవదాసులు ఎంతో కష్టపడి నీతిగా నిజాయితీగా అనవసరమైన మాటలు చెప్పకుండా అవసరమైన మాటలతోనే సంఘాన్ని పెంచుతున్నారు. అవసరతను నేను గుర్తించాను. వారు నోరు తెరిచి సంఘానికి స్థలం కావాలి, మందిరం కట్టుకోవాలని చెప్పకపోయినా ఆ మందిరంలో పెరిగిన పిల్లలుగా మాకు అర్థం అవుతుంది. మా సంఘానికి ఉన్న అవసరత ఏమిటో మాకు తెలుస్తోంది. ప్రభువా నన్ను దీవించు నాయన, నాకు ఉద్యోగాన్ని వ్యాపారాన్ని అనుగ్రహించినట్లయితే ఇదిగో మా ప్రార్థనా మందిరాన్ని కాస్త పెద్దదిగా చేసుకుంటాం. మా దైవ సేవకునికి ఏదైనా ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తాం. దేవుని సేవలు విస్తృతంగా జరగాలి కనుక నాణ్యమైన సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు అద్భుతంగా వారికి సహాయం చేస్తాడు. హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల నా మనవి ప్రభు వినకపోవును. నిరర్థకమైన మాటలను ప్రభు ఎప్పుడు లక్ష్య పెట్టడు. యోబు గారికే కాదు, ఎలీహు గారికి కూడా అదే, మీకు నాకు కూడా అదే. నేను ప్రార్థన చేస్తున్నానండి, ఏమీ జరగటం లేదు అంటే మనం చేసే ప్రార్థనను పరిశీలించుకోవలసిన అవసరత ఉన్నది కదా. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే అడుగుతున్నారు, కానీ దేవుని సేవలు జరగాలనే భావన ఏ కోశానా లేదు. ఎంతున్నా సరిపోకుండా ఇంకా కావాలి కావాలి అని అడగటమే తప్ప ఆ సమృద్ధిలో నుంచి దైవ సంబంధితమైన కార్యక్రమాలకు మన స్థాయిలో మనం చేయవలసిన సహాయం చేయకుండాను అదో రకమైనటువంటి పరిస్థితిలో ప్రవేశించటం. నిరర్థకమైన మాటలు, నిరర్థకమైన ప్రార్థనలు, నిరర్థకమైన ఉపన్యాసాల వలన ప్రయోజనం లేదు. నిరర్థకమైన భక్తి వలన ప్రయోజనం లేదు. అర్థవంతమైన భక్తిని చేద్దాం. యోబు పునరుద్ధరించబడ్డాడు, దేవుని దీవెనలు పొందుకున్నాడు. తన కుటుంబం తనకు వచ్చింది, తన ఆస్తి తనకు వచ్చింది.
దేవుని సన్నిధిలో తనను తాను పునర్నిర్మించుకుని మహా గొప్పగా దేవుని కొరకు జీవించాడు. ఇప్పటికీ మన ఆలోచనలలో జీవిస్తూనే ఉన్నాడు. అలాంటి అద్భుతమైన భక్తి చేస్తూ ఉన్న మీలో అనేకులను అభినందిస్తూ మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.